కీర్తనలు 23. ద లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్ 1-3 వర్సెస్. మొదటి 3 వచనాలు. ఇఫ్ యు సీ గాడ్ ఈజ్ యువర్ షెపర్డ్, వెన్ యూ మేక్ గాడ్ యాజ్ యువర్ షెపర్డ్, దేవుడిని నీ కాపరిగా నువ్వు చేసుకున్నప్పుడు గాడ్ ప్రొవైడ్స్, గాడ్ హీల్స్, గాడ్ రెస్టోర్స్, గాడ్ లీడ్స్ హిస్ పీపుల్, గాడ్ గైడ్స్ హిస్ పీపుల్. దేవుడు ఆయన బిడ్డల్ని పోషించే దేవుడు, ఆయన బిడ్డల్ని స్వస్థపరిచే దేవుడు, ఆయన బిడ్డల్ని సేద తీర్చే దేవుడు, ఆయన బిడ్డల్ని గైడ్ చేసే దేవుడు, ఆయన మన యొక్క ప్రాణంకు సేద తీర్చే దేవుడు. సో ఆయన మన కాపరి. ప్రతిరోజు కూడా మనం డిక్లేర్ చేద్దామండి, దేవా నువ్వే నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. మీరు ఎప్పుడైనా గొర్రెలు అక్కడ చక్కగా గడ్డిలో పడుకోవడం ఎప్పుడైనా చూసారా అండి? చాలా రేర్ గా చూస్తాం మనం. అవి పడుకోవు, ఎప్పుడు నిలబడే ఉంటాయి. ఇఫ్ యు సీ ఆన్ ద కంట్రీ సైడ్, మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, కార్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు చూస్తే గొర్రెలు ఎప్పుడు కూడా నడుస్తూనో నిలబడే ఉంటాయి. గొర్రె పడుకుంది అంటే కాపరిని నమ్మితేనే పడుకుంటది. చాలా త్వరగా గొర్రెలు అలా సేద తీరవు, పడుకో. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన కాపరి మనల్ని పచ్చిక బయలులో పరుండ చేస్తాడంట. హీ విల్ మేక్ us lie down in green pastures. అంటే అంత ట్రస్ట్ మనకు ఉండాలి మన కాపరి మీద. అంత నమ్మదగిన దేవుడు ఆయన, మనలను పరుండ చేసే దేవుడు. మనం ఊరికినే పిరికి వారంగా ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు. అంత ఘోరంగా ఏ యొక్క వుల్ఫ్స్, ఏ సింహాలు ఇవి రాకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనే ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. అటువంటి రిలేషన్షిప్ మన కాపరితో మనకు ఉండాలి. సో ఆయన మనల్ని పచ్చిక గల చోట్లలో పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించున్నాడు. సో గాడ్ ప్రొవైడ్స్, గాడ్ రెస్టోర్స్, మనకి ప్రొవైడ్ చేసే దేవుడు ఆయన, మన సేద తీర్చే దేవుడు ఆయన, పునరుద్ధరించే దేవుడు ఆయన, మనల్ని గైడ్ చేసే దేవుడు ఆయన.